బ్యూటిఫుల్ మ్యూజిక్. అలా మూన్ లైట్ కింద 12 AM కి కేక్ కట్ చేస్తే దేవాకి లైఫ్ టైం గుర్తుండిపోతుంది. చిన్నమ్మగారు చెప్పింది బాగుంది అమ్మగారు. పార్వతి, అమ్మగారు నీకు తోచిన ఐడియా ఏదైనా ఉంటే చెప్పు పార్వతి. నానా అమ్మగారు. పర్లేదు, చెప్పు. ఆయన పుట్టినరోజు సంబరం ఎట్టా చెయ్యాలో చెప్పే అంతటి దాన్న అమ్మగారు. కానీ ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అమ్మగారు. పెద్దబాబు గారు, మీ పానం, ఆ పానానికి ఇంకో పానం తీసుకొచ్చి ముడెట్టండి అమ్మగారు. వావ్, ఎక్సలెంట్ గా చెప్పావు పార్వతి. ఇప్పటిదాకా జరిగిన పుట్టినరోజు వేడుకలు వేరు, ఈసారి చేసే బర్త్డే వేరు. నువ్వన్నట్టు ప్రాణానికి ప్రాణమైనా అంటే నా బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే అమ్మాయిని నీ పెళ్లి రోజున పెద్దబాబుకి పుట్టినరోజు కానుకగా తీసుకొచ్చి కళ్ళ ముందు నించోబెడతాను. దిస్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎవర్. చిన్నతో కళ్ళెదురుగా నన్ను నెట్టుకొని యాడ్నా ఎతుకుతున్నారే. వీళ్ళు ఉట్టి అమాయకులేవే. ఏంటి? ఏం లేదక్కా. ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పండి. ప్రపంచంలో ఉన్న మన చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, వెల్ విషర్స్ అందరికీ పేరు పేరునా చెప్పండి. ఘట్టమనేని వంశచరిత్ర కీర్తిని ఎవరెస్ట్ అంత ఎత్తుకి తీసుకెళ్లిన దేవేంద్ర బాబుకి సరిజోడిని, మన స్థాయికి తగ్గని అమ్మాయిని చూడమనండి. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు పార్వతి పెళ్లి రోజున ఈ ఇంట్లో అడుగు పెట్టాలి.
ప్రపంచం మొత్తం చుట్టైనా సరే పెదబాబుకు కాబోయే భార్యను తీసుకురావాలి. అంగరంగ వైభవంగా జరిగే పుట్టినరోజు వేడుక నాడు నేనిచ్చే బహుమతి దేవా జీవితాన్ని మలుపు తిప్పాలి. జీవితాంతం తన వెంట నడిచే ధర్మపత్నిని వచ్చే నెల 20వ తేదీ పార్వతి పెళ్లిలో నేనందరికీ పరిచయం చేయాలి. దట్స్ ఆల్. దేవా ఆ అమ్మాయితో 7 అడుగులు వెయ్యాలి. ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి ఘట్టమనేని వంశ చరిత్రని ప్రతి నోటా పలికేలా చెయ్యాలి. నేనైనా నా తమ్ముడు గౌరీ అయినా ఇంకెవరైనా సరే పెదబాబుకు తగ్గ సంబంధం తీసుకొస్తే ముందు వాళ్లకు నువ్వు గిఫ్ట్ ఇవ్వాలకిలా. వై నాట్? ఇంకా సంతోషంగా ఇస్తాను. రే మావా, నిన్ను మనువాడేలోపు మా అక్కను ఐ మీన్ దేవా బావకు కాబోయే భార్యను బహుమతిగా నేనే ఇస్తాను. అప్పుడు ఆంటీ గుండెల్లో నా స్థానం పదిలంగా ఉంటుంది. ఏదైనా తేడా కొట్టిందో మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తుంది. జాగ్రత్త. పోరా పుస్కి. పోవే పుస్కి. అంత సీన్ లేదు. పోవే తేలుతోలుదానా. ఏయ్ పోవే. ఏయ్, నన్ను ఆగవే. ఆగు. ఏయ్, నీ పని చెప్తాం. వామ్మో, కన్నార్పకుండా అట్ట ఆలోచిస్తున్నావేంటే? ఏమైనాది? ఏం లేదురా గనిక, పెద్దబాబు గారు పుట్టినప్పుడు ఊసులు అమ్మగారు చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోనాది. ఆ అమ్మకి కొడుకంటే ఎంత పానం అనుకున్నావు? పెద్దబాబు గారి పుట్టినరోజు నాడు ఈ పాలి చాలా గొప్ప బహుమతిస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి ఇయ్యాలరా గాని. ఏమిస్తావు నాకు తెలియదేటి? లటక్కున మందార పువ్వు కోసి తట్టలట్టుకెళ్ళి పెద్దబాబు గారు తీసుకోండి అని పూజకు పెట్టినట్టు ఆయన గారి చేతులు పెడతావు, అంతే కదా? లేదురా, అమ్మగారే చాలా స్పెషల్ గా ఉండాలని ఆలోచించినారు. మనము కొత్తగా ఆలోచించాలిరా గాని. ఏమో, ఇటు చూడోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. మన ట్రంక్ పెట్టలో ఉండే పాత సామాన్లే కదా, అవే కదా మన ఆస్తి. అవన్నీ అమ్మినా కూడా 4 నూర్లు వస్తాయో లేదో. వాటితో ఏమట్టుకొచ్చిస్తావు స్పెషల్ గా? పెద్దబాబు గారు సంతకం పెట్టే పెన్నే 1000 ఉంటుందంట తెలుసా? అట్లాంటిది ఆ బాబుగారి స్థాయికి తగ్గ బహుమతిని అట్టుకొచ్చే అదృష్టం మనకి యాడుంది చెప్పు? అట్టా అనుకుంటే ఎట్టారా? ఈ ఏడు పెద్దబాబు గారి పుట్టినరోజు మహా గొప్పగా చెయ్యాలనుకున్నారు అందరూ. ఓ పనిసే అక్క, అమ్మగారుల కన్నా ముందే పెద్దబాబు గారు చేసుకోబోయే పిల్లను నువ్వే అట్టుకోనరా. అబ్బా పెళ్ళేట్రా, కొవ్వెక్కినదా? తప్పు తప్పు, చిన్నమ్మ గారు అనాలా. ఆ అమ్మ ఎవరనుకున్నావు? పెద్దబాబు గారిని మనవాడే దేవత. అట్లాంటి దేవతను మనం తీసుకురాగలమా చెప్పు? నాకు అర్థమైందే, ఇవన్నీ కాదు గాని
బావుగారి పుట్టినరోజు నాడు తలంటూ స్నానం చేసి మొహానికి పసుపు పూసుకొని తులసి కోట కాడికి పోయి పెద్దబాబు గారు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని దండం పెట్టి ముద్దమందార పువ్వు తీసుకొని నాకు శాతనయ్యేది ఇంతే బాబుగారు అని చెప్పేయి. ఎప్పుడిచ్చేది ఆ రోజు పోయితే ఏం బాగుంటదిరా. ఈ పాలు నేనిచ్చే బహుమతి చూసి శభాష్ పార్వతి అని మెచ్చుకోవాలా. పెద్దబాబు గారి మనసులో అట్ట గుర్తుండిపోవాలా. అంతే, అంత పెద్ద బహుమతి ఇవ్వాలా. పెద్దది కాదు, చిన్నది. ఆఫీస్కు పోలేదా శివబాబు? వెళ్ళాలి మావయ్య గారు. పార్వతికి గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటది బాబు? పార్వతి, నువ్వే ఓపెన్ చేయాలి. పార్వతి, నీకు బాగా నచ్చుతుంది. చూసి ఎగిరి గంతేస్తావు. నీ గుండెలకు హత్తుకుని ఏడుస్తావు. అవునా బావా, అంత గొప్ప బహుమతా? చిత్రం ఓ ముద్దమందారం గలగల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం ఓ ముద్దమందారం చైత్రం గూటికి చీకటి చేరేన సిరి చిరు నవ్వునే చిదిమేసి నిన్ను చూస్తే ఈ నిమిషం చినబోదా వాసంతం మళ్ళీ తెల్లవారుని నవ్వై నువ్విక పూయవి గుప్పెడు గుండెలో పెనరేగెను ఏమిటి చిత్రం ఓ ముద్దమందారం గలగల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం ఓ ముద్దమందారం. పార్వతి, ఎలా ఉంది? నచ్చిందా? పార్వతి, నిన్నే. నచ్చిందా? నా ప్రాణానికి ప్రాణమైన సావిత్రి ఆ పక్క, తను కన్న ప్రాణం పార్వతి ఈ పక్క. చాలా బాగున్నది శివబాబు. బ్రహ్మదేవుడు గీసినట్టు గీసినావు. మా అమ్మ గని అమ్మ అమ్మరా నాన్న తను పస్తులుండే మాకు గంజి పోసిన అమ్మ. ఆ అమ్మలో సగం
పార్వతి పార్వతి మా అమ్మ అంటే మాకు పానం శివబాబు గారు. పోయిన మా అమ్మను తిరిగి తీసుకొచ్చినట్టయింది. మీరు బహుమతి ఇవ్వాల జ్ఞాపకాన్నిచ్చినారు. ఇదెప్పుడు గుర్తుండిపోతుంది. పార్వతి, వచ్చే నెల 20వ తేదీన మన పెళ్ళి. మావయ్య గారు పర్మిషన్ ఇస్తే అప్పటిదాకా ప్రతిరోజు నీకు గిఫ్ట్ ఇస్తాను, సరేనా? అట్టాగే బావా, పాపం దీనికి నాలిక లేదు, అదేం మాట్లాడదు. అట్టాగే ఇవ్వని బావగారు. బావగారు, మా అక్క సిగ్గుపడుతుంది, ఇక మాట్లాడదు. ఇట్స్ ఓకే. మావయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీటింగ్ ఉంది. అట్టగే బాబు, మంచిది, జాగ్రత్తగా పోయిరా. పార్వతి, గని, బాయ్. ఆ, అమ్మ పార్వతి, నీ కూడా ఇల్లొస్తానమ్మా. శివబాబు గారు వెళ్ళిపోయినారే. తలెత్తవే సౌందర్య. ఒరే గనిగా, నాకు ఐడియా వచ్చినద్రా. ఏంటక్క? నా పెళ్లి 18 రోజులే, పెద్దబాబు గారి పుట్టినరోజు 18 రోజులే. శివబాబు నాకు ఇచ్చినట్టు నేను పెద్దబాబుకి రోజు ఒక బహుమతి ఇస్తే ఎట్టా ఉంటదిరా? ఆ రోజు ఏమివ్వాలా అని బుర్ర తాటికాయలా పగలగొట్టుకుంటున్నావు. ప్రతిరోజు ఇస్తాదంట. అయ్యే పనుంటే చెప్పవే. నువ్వు వెళ్ళి పసుపు రాసుకో, నాన్న బుక్ రాసుకుంటా. చెప్పరా, ఎట్టా ఉంటది? మహా బాగా ఉంటదక్క. కానీ అంత డబ్బాడిదే మన దగ్గర. రోజుకు 1000 రూపాయలు వేసుకున్నా 18,000 అవుతాయి. డబ్బు కాదురా, పెద్దబాబు గారికి నచ్చిన వంట చేత్తా, రోజుకు వంట చేత్తా. అందులో సగం నాకెట్టవే. కొండ బాబంత అవ్వాలి నేను. నిన్ను అక్క రే అక్క ఆగు. అక్క అక్క తప్పు. అక్క ఆగు. అక్క ఆగు నాన్న. రే గని ఆగు. ముచ్చిమక్క, జాగ్రత్త పార్వతి, జాగ్రత్త. పొద్దున్నే లేచి ఐశ్వర్యమ్మ గారి ఫోటోకి దండం పెట్టుకోవాలి పార్వతి. అవునవును, ఐశ్వర్యమ్మ గారు వాళ్ళ హోటల్ నుండి క్యారేజ్ పంపినారు కదా. అమ్మయ్యా, వండే బాధ తప్పిందమ్మా తల్లి. లేకపోతే ఆ 2 కొండలకి వండగలమా? వింటే మనని సంపేసి వండుకుతుంటారు. ఓలమ్మో, అన్నంత పని చేస్తారు. కూర్చోండి కొండ బాబు గారు, ఎంత తింటారో తినండి. అమ్మాయి గారు, మీరు కూడా కూర్చోండి. నాను దావకోటి రాసుకుంటున్నా, నన్ను గెలకమాక, నాకు మొహం చెడ్డ చిరాకు. దేవకోట? దేవకోట, రామకోటి సాయికోటి విన్నాను గాని దేవకోట ఏంటమ్మాయి గారు? నీ పని చూసుకోపా. దేవాయ నమః, దేవ భావాయ నమః, దేవ భావాయ నమః, దేవాయ దేవ భావ. మీకేం పెట్టాలి కొండ బాబు గారు? ప్లేట్ దేవాయ నమః, దేవ భావాయ నమః.
1 2